సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి, ఒక స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా పోరాటం సాగిస్తున్న దీనికి ప్రభుత్వం నుండి ఇంకా స్పందన రాకపోవడం మనం ఏ విధంగా చూడాలి? సార్, దీనికి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాను. ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు మెసేజ్ పెట్టారు. ఇమీడియట్గా మీ సమక్షంలో తేల్చండి గొడవనని. అందులో భాగమే రేపు కలెక్టర్ గారు మీటింగ్. సో ఈ సమస్య ఇక్కడ కలెక్టర్ గారు లెవెల్ అవ్వకపోతే ముఖ్యమంత్రి గారు చాలా క్లియరెన్సెస్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఈ సమస్య పరిష్కారం అవ్వని పక్షంలో సీఎంఓ స్థాయిలో సీఎం ఆఫీస్ నుంచి కూడా ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయమని సీఎంఓ కూడా చెప్పారు. ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇది ఒక వ్యక్తి నెగోషియేషన్, ప్రతి ఉద్యమంలో నెగోషియేషన్ జరగాలని నాకు అల్టిమేట్గా నెగోషియేషన్ జరిగిన తర్వాత రిజల్ట్ కనుక ఉద్యమానికి పాజిటివ్గా లేకపోతే ఉద్యమాన్ని వేరే రూపంలో తీసుకెళ్తాం. అన్ని పనులు స్తంభింపు చేస్తాం. కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని కేజీ బేస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకెళ్తుంది. అటువంటిది మన మత్స్యకారులు ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. మేము డిమాండ్ చేసిందంతా ఒక 5-6 నెలల సర్వే అంటున్నారు. ఈ 5-6 నెలల సర్వేకి మేము డిమాండ్ చేసి 250 కోట్ల నుంచి 300 కోట్లు, మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలకి దోచుకెళ్తున్నారు, పట్టుకెళ్తున్నారు. దేశ సంపద పెరగాలని మేము అందరం అనుకుంటాం. కానీ అదేవిధంగా ఈ ప్రాంతం వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఏదైతే మన అధిపక్షం చెప్పారో ఆ డిమాండ్ మేము అందరం ఉన్నాం. తప్పకుండా స్పందన సరిగ్గా రాని పక్షంలో అన్ని కార్యాచరణలు చాలా గట్టిగా అడుగుతాము.